గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్, గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిని మహేష్, వైఎస్ఆర్సీపీ గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అమ్మటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వనమాల బాలవజ్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఏమాత్రం సంబంధం లేని విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే డిపాజిట్లు దక్కేవి కాదని అన్నారు. మంగళగిరిలో నారా లోకేష్, కుప్పంలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయేవారని అన్నారు. చంద్రబాబు సొంత మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నాడని విమర్శించారు. ఈ రోజు జిల్లా కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు గారు, మరి అలాగే ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు, అలాగే మోదుగుల గారు, ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట కూడా ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కోటి సంతకాల సేకరణ ఏ విధంగా రాష్ట్రంలో జరుగుతుంది, అలాగే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు, ఈ ప్రైవేటీకరణ జరుగుతున్న మెడికల్ కాలేజ్ని ఆపాల్సిందిగా, అలాగే ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి ప్రజలందరి దగ్గర నుంచి వాళ్ళ సంతకాలు, వాళ్ళ అమూల్యమైన సంతకాలు భవిష్యత్తు కోసం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే దాన్ని తెలపాలని, అలాగే మీకు తెలుసు చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర రాయాలన్నా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సాధ్యమని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన ఎంతమంది చెరపాలన్నా చూసినా కూడా అది తీసుకొని వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇప్పుడు కూడా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలతో రాష్ట్రానికి మంచి జరగాలని ఏ విధంగా ఆయన ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా మీరు ప్రైవేటీకరణ చేస్తే మేము ఒప్పుకోము, ప్రజలు కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా దీన్ని ఆపటానికి మా సాయశక్తులు, అలాగే ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ వాళ్ళ సంతకాలు సేకరించి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేమందరం కలిసి 12వ తారీఖున మాత్రం ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీసులో ప్రతి చోట కూడా గవర్నమెంట్లో నిర్మిస్తున్నటువంటి జనరల్ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు 17ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు 12వ తారీఖున జరిగే నిరసన ర్యాలీకి అనుసంధానంగా గుంటూరు జిల్లా ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రైవేటు ఆసుపత్రులు చేయాలనేటువంటి దృక్పథం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పేదవాడిని ఏ స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ ఆసుపత్రికి పేదవాడు వెళ్ళలేడని ఆరోగ్యశ్రీ పెట్టారో దానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి చర్య. ఎందుకయ్యా అంటే మనం గుంటూరులో తరతరాల నుంచి శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జికి కుడి చేతేపిన జనరల్ ఆసుపత్రి, ఎడం చేతేపిన ఉన్నటువంటి వైద్య కళాశాల నాకు ఊహ తెలియక ముందు నుంచి సుమారుగా 5-6 జిల్లాల నుంచి ఏ యాక్సిడెంట్ జరిగినా, ఏ ఎమర్జెన్సీ కేసు ఉన్నా ఒంగోలు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా వెస్ట్ గోదావరికి కూడా సర్వీస్ చేయడానికి ఉన్న ఏకైక పెద్ద హాస్పిటల్. అలాంటి హాస్పిటళ్ళు 17 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం, 8,000 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభించడం, కొన్ని ఆసుపత్రులు రెడీ అవ్వడం, మిగతా వివిధ దశల్లో ఉండటిని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటా ఉంది. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణకు పొన్నూరు నియోజకవర్గానికి చాలా దగ్గర సంబంధం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సహకార సంఘంలో అప్పుడు నిర్మించినటువంటి సంఘం డైరీ, అదేవిధంగా డివిసి హాస్పిటల్ సహకార సంఘంలోంచి భూబకాసురుడే కాకుండా వైద్య బకాసురుడైన ధూళిపాళ నరేంద్ర డివిసి హాస్పిటల్ని సహకార సంఘంలో ఉన్న హాస్పిటల్ని తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రి చేసుకున్న కుటుంబం దారాదత్తం చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో
గౌరవించటం కానీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవటం కానీ కనపట్టలేదు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా. నేను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి నువ్వు ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో పెట్టినట్టయితే మళ్ళీ నువ్వు మంగళగిరిలో ఓడిపోయాడు, నువ్వు కుప్పంలో ఓడిపోయాడు. అది మ్యానుఫ్యాక్చర్లో పెట్టుకోకుండా తర్వాత అధికారం వచ్చిన తర్వాత నీ సొంత మనుషులకు నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి దాపురిచ్చింది ఇప్పుడు. అందుకని నేనంటుంది ఏంటంటే, నువ్వు ఏమన్నా మ్యానుఫ్యాక్చర్లో చెప్పినవి చేయవు, చెప్పకుండా ఇటువంటి పిచ్చి పనులు చేస్తా ఉన్నావు. అంటే నీకు మ్యానుఫ్యాక్చర్ మీద గౌరవమే లేదు. నెలకు 1500 ఇస్తా అన్నావు, అది ఇవ్వట్లేదు. దాదాపు ఉద్యోగ వృత్తి 3000 ఇస్తా అన్నావు, అది ఇవ్వట్లేదు. కానీ ఈ పనికిరాని పనులు మటుకు చేస్తా ఉన్నావు. ఇదేదో యానికల్ మ్యానుఫ్యాక్చర్ పెట్టాల్సింది, డిపాజిట్లు కూడా వచ్చాయి కాదు నీకు. మేము ఈ రోజున పేదవాడు గర్వపడేటట్టు మేము 3 కోరుకుంటున్నాం. 1 న్యాయం కావాలి పేదవాడికి, 2 విద్య కావాలి, 3 ఆరోగ్యం కావాలి. ఈ 3 ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం తీసేస్తే అసలు పేదవాడికి న్యాయం జరుగుతుందా? హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారా? దాని మీద నువ్వు న్యాయ వ్యవస్థ ఏ రకంగా అందించాలనేది నువ్వు ఎక్కడ చెప్పలేదు. 2వది విద్య. ఈరోజు ఎంతమంది మాకు ఉన్నటువంటి నాడు నేడు అనేటువంటి ఒక మంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమానికి, 1 కోటి సంతకాల సేకరణకి పిలుపునిస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల్లో స్వచ్ఛందంగా ప్రజలు భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ప్రజల హక్కుని ఏ విధంగా వ్యాపారాత్మకం చేస్తారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజున ప్రజలు వైద్యం చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళకూడదు. ఇక్కడి నుంచి వేల రూపాయలు, లక్షల రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళాలి. ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరని మేము సూటిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా పేద సామాన్య వర్గాల కళ అయినటువంటి మెడికల్ విద్య, డాక్టర్ అనేటువంటి కళల్ని చిదిమేసేటువంటి హక్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పేద ప్రజలు డాక్టర్ అవ్వకూడదా? మధ్యతరగతి ప్రజలు డాక్టర్ అవ్వకూడదా? మీకు ఎందుకు ఈ పేద సామాన్య వర్గాల మీద అంత కక్ష? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 సంవత్సరాల చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తి. కేవలం 100 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్